హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం శ్రీరామనవమి ప్రసాదాలు 3 రకాలు తయారు చేసుకుందామండి. అవి కేవలం 20 నిమిషాల్లో అన్ని ప్రసాదాలు రెడీ అయిపోతాయి. శ్రీరామనవమి రోజు సల్లివిడి, పచ్చి సల్లివిడి, అలానే పానకము, వడపప్పు తీసుకునడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందనేసి పెద్దలు చెప్పారు. మనం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసు రైసు నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అది బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకునేది నీట్గా కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవాలండి. నీట్గా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వార్చేసి మళ్ళీ వాటర్ వేసుకొని నైట్ మొత్తం మూత పెట్టేసి ఒక పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం పెసరపప్పుని ఒక 15 నిమిషాల ముందు తయారు చేసుకోవాలి. పెసరపప్పులో కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ నీట్గా కడుక్కోవాలండి. నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరలా తెల్లవారి బియ్యం చూసేసరికి ఇలా ఉంటాయండి. ఇవి మిక్సీలో వేసుకోవాలి. నీట్గా నీళ్ళన్నీ వార్చేసి ఇలా మిక్సీ పట్టిన తర్వాత చక్కగా మిక్సీ చేసేయాలండి. చక్కగా పిండి అయిపోద్ది. చూసారా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తోని తీసుకున్నామో బియ్యము దానికి హాఫ్ తక్కువగా, అంటే 3 పావుల వంతు బెల్లాన్ని తీసుకోవాలండి. అలాగే 2 యాలకులను తీసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత దీన్ని ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకున్న దాన్ని చక్కగా కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యిని కూడా అప్లై చేయాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. ఈ సమ్మర్ సీజన్ వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఈ డిహైడ్రేట్ని కంట్రోల్ చేయడానికి ఇలా చలివిడిని, పచ్చి చలివిడిని తింటే బాడీ చాలా చలవ చేస్తుందండి. అందుకోసమే మన పెద్దవాళ్ళు చలివిడిని ఇలా చెయ్యాలి అనేసుకొని శ్రీరామనవమి రోజు కంపల్సరీగా చేయాలని ప్రసాదంలో చేర్చారండి నేను అనుకుంటున్నాను. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును, వడపప్పును తీసుకొని చక్కగా నీట్గా కడిగేసి వాటర్ అంతా వార్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వడపప్పుని, ప్రసాదాన్ని వేసుకుంటామండి. అలానే ఆ ప్రసాదానికి కొంచెం కొబ్బరి కూరని కూడా యాడ్ చేస్తామండి. దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోద్దండి. ఇది ఒక సైడ్కి తీసి పెట్టుకుందాం. అలానే పానకానికి కొంచెం ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో కొంచెం బెల్లము, అలానే బెల్లం కరిగేటట్టుగా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఒక పచ్చకర్పూరం చిన్న ముక్క, యాలకులు, కొంచెం సాల్టు, కొంచెం మిరియాలు, జీలకర్ర, అలానే శొంఠి కూడా వేసుకుంటామండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోండి. చక్కగా మిక్సీ పట్టిన తర్వాత అదిగోండి ఆ పానకంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బెల్లము అన్నీ కరిగేటట్టుగా, అన్నీ కలిపేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పానకం మనకి సిద్ధమైపోయినట్టుగానే ఇది ఒక గ్లాస్లోన తీసుకోండి. ఒక గ్లాస్లోన తీసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోండి. పచ్చకర్పూరం మీకు నచ్చితే వేసుకోండి, కాకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రసాదాలన్నీ రెడీ, దేవుడికి సిద్ధం చేసుకోండి. నేను ఈ విధంగా చేశాను. మీరు ఏ విధంగా చేశారో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.